హలో అండి. ఓవర్ నైట్ ఓట్స్ అనేది వెయిట్ లాస్ జర్నీలో చాలా ఫేమస్. మీరు ఇంతవరకు వెయిట్ లాస్ జర్నీలో ఏదైనా వీడియోస్ యూట్యూబ్లో చూస్తుంటే అందులో కనీసం ఒక్కసారైనా సరే మీ కంటికి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అని కనిపించి ఉంటుంది. సో ఆ రెసిపీ ఏంటో ఈరోజు నేను చూపించేస్తాను. చాలా క్విక్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. దీనికోసం అయితే నేను క్విక్కర్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు నేను వేరే బ్రాండ్ వాడేదాన్ని. ఇప్పుడైతే క్విక్కర్ ఓట్స్ రీసెంట్గానే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇవి వచ్చాయన్నమాట. సో ఇది మీకు తెలుసు కదా, ఇది ఓట్స్ మీరు ఇదివరకు వినే ఉంటే ఓకే, కానీ ఓట్స్ అనేవి చాలా అంటే చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఐటమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇందులో కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఇంకా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్కి ద బెస్ట్ కాంబినేషన్. కాకపోతే ఇందులో చాలా వెరైటీస్ వస్తాయి. అంటే మసాలా ఓట్స్ అని, ఇంకా రోల్డ్ ఓట్స్ అని, లేదా వైట్ ఓట్స్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి. కానీ వెయిట్ లాస్కి ఏది యూస్ చేయాలనేది మీరు చూసి తీసుకోవాలన్నమాట. అంటే రోల్డ్ ఓట్స్ ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట ఇది మన వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు. కాబట్టి రోల్డ్ ఓట్స్ చూసి తీసుకోండి. ఏ బ్రాండ్ అనేది అది మీ ఇష్టం, ఇంకా క్వాంటిటీని బట్టి. నేనైతే 1 kg తెప్పించుకున్నాను. ఇది ఇందులో ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అంటే ఇది కొంచెం తీసుకుంటే కూడా మనకి చాలా ఫుల్గా అనిపిస్తుంది. సో ఓట్స్ని ఎలా తీసుకోవాలి, ఎలాంటి రెసిపీస్ దీంతో చేసుకోవచ్చు అనేసి చాలా అంటే చాలా టైప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద రెసిపీ నేను ఈరోజు చూపిస్తాను. అది వచ్చేసి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనమాట. కాకపోతే దీన్ని 2 టైప్స్లో చేసుకోవచ్చు. నేను అది కూడా చూపించేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో దీన్ని వచ్చేసి 2 టైప్స్ అన్నాను కదా. ఏంటంటే ఒకటి ఓవర్ నైట్ సోక్ చేయొచ్చు, విత్ మిల్క్ సోక్ చేయొచ్చు. అంటే ఓవర్ నైట్ మిల్క్తో నానబెట్టచ్చు, లేదంటే 2 hours ముందు, అంటే ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ రెసిపీని దానికంటే 2 hours ముందు దీన్ని నానబెట్టుకోవచ్చు. అది కూడా పాలతో కానీ లేదా వాటర్ వేసి. అంటే ఇది ఇందుకని నేను 2 టైప్స్ అన్నాను. సో ఇందులో మీకు ఏది వీలైతే అది చేసుకోండి. నేనైతే ఒక 2-3 స్పూన్స్ దాకా ఓట్స్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకుంటున్నాను. నేను మిల్క్ వేసుకోవట్లేదు, ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో నేను మిల్క్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి. బేసిక్గా ఓవర్ నైట్ ఓట్స్లోకి వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ డ్రై నట్స్ ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు మిల్క్తోనే నానబెట్టుకోవచ్చు లేదా వాటర్తో నానబెట్టుకోవచ్చు. దానితో పాటు తీసుకోవాల్సింది వచ్చేసి డ్రై నట్స్ లేదా ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. ఒట్టిగా ఓట్స్ తీసుకోలేము, మరి కొంచెం అంత టేస్ట్ఫుల్గా ఏముండదు కాబట్టి. సో నేనైతే దీనికోసమని 2 వాల్నట్స్, ఒక 5 బాదము, ఇంకా ఒక 5-6 క్యాష్యూ, ఆ తర్వాత ఎండు ద్రాక్ష అంటారు కదా, ఇవి ఒక 10 దాకా తీసుకున్నాను. సో వీటన్నిటితో పాటు ఇంకా పంకిన్ సీడ్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను. అంటే మీ దగ్గర ఏ డ్రై నట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇంకా నేను డ్రై ఫ్రూట్, ఇది అంజీర్ అంటారు కదా, ఫిగ్ అంటాం కదా, సో ఇది తీసుకుంటున్నాను. ఇది 2 తీసుకుంటున్నాను. ఇది డ్రైడ్ అనమాట. సో ఇవన్నీ కలిపి సపరేట్గా నానబెట్టేస్తున్నాను. మనము బాదంకి ఇంకా వాల్నట్కి ఆ తొక్క తీయాల్సి ఉంటుంది కాబట్టి వాటిని సపరేట్గా నానబెడుతున్నాను. మిగతా వాటికి అవసరం లేదు కాబట్టి జస్ట్ వాష్ చేసేసి దాన్ని నానబెట్టి పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ముందు రోజు నైట్ ఇలా నానబెట్టేసుకున్నారంటే ఓట్స్, ఇంకా మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారు అవన్నీ వేసి నానబెట్టేశారంటే సో నెక్స్ట్ డే మార్నింగ్కి మన రెసిపీకి ఇవి రెడీగా ఉంటాయన్నమాట. సో ఇలా పక్కకు పెట్టేసేయండి. దీంతో పాటు నేను టేస్ట్ కోసం అని చెప్పేసి 2 డేట్స్ యాడ్ చేస్తున్నాను. డేట్స్ వచ్చేసి అందులో గింజలు తీసేసి నానబెడుతున్నాను. ఈ డేట్స్ నానబెట్టకపోయినా మనం ఈ స్మూతీ రెడీ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడైనా మిక్సీ పట్టించుకోవచ్చు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఓట్స్ మనం ఎంత డిఫరెంట్ వేస్లో ఇంక్లూడ్ చేసుకుంటే అంత మంచిది. అంటే రకరకాల రెసిపీస్తో మనం ఓట్స్ ఇంక్లూడ్ చేసుకునే కొద్దీ మనకి ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఎక్కువ మన డైట్లో యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది, ఇంకా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో వాటిల్లో ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఈ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనమాట. ఎందుకంటే ఇవి వచ్చేసి పాలతో కానీ ఇంకా ఏదైనా ఫ్రూట్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇది ముందు రోజు నానబెట్టేస్తే మేము పక్క రోజు జస్ట్ మిక్సీ పట్టించి వాడుకోవడమే కాబట్టి చాలా క్విక్గా, అసలు 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. మనం ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేనైతే ముందుగా నానబెట్టేసిన ఇవన్నీ కలిపి మిక్సీ పట్టించడానికి వేస్తున్నాను. ఇందులో వాల్నట్స్ ఇంకా ఆల్మండ్స్కి మాత్రం నేను తొక్క తీసేసాను అనమాట. అవి తొక్కతో వేసుకోకూడదు. మిగతా వచ్చేసి వాష్ చేసి నానబెట్టాను కాబట్టి డైరెక్ట్గా అలా వేసేసుకుంటున్నాను. వీటిలో వచ్చి చూసారు కదా ఇందాక 2 ఫిగ్, 2 ఖర్జూర, ఇంకా డ్రై నట్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ వేసి మిక్సీ పట్టించేస్తాను. కాకపోతే ఈ రోజు నేను తీసుకునే ఫ్రూట్ ఏంటంటే దీంట్లో బనానా తీసుకుందాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోండి. మనము పొమగ్రనేట్ యాడ్ చేసుకోవచ్చు. బనానా వచ్చేసి వెయిట్ లాస్ జర్నీలో అవాయిడ్ చేయాలి, కానీ ఈ యొక్క ఓట్స్ స్మూదీకి బనానా వచ్చి బెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు బనానా మీకు వీలైతే యాడ్ చేసుకోండి. లేకపోతే యాపిల్ ఇంకా బాగా ఉంటుంది. సో యాపిల్ కానీ బనానా కానీ తీసుకోవచ్చు. నేను చిన్న సైజ్ బనానా తీసుకున్నాను. సో మీరు బనానా లేదా యాపిల్ లేదా పొమగ్రనేట్ ఇట్లా ఏ ఫ్రూట్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో నేనైతే వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టించేసాను. ఇంతే సింపుల్
ఓవర్ నైట్ సోక్డ్ ఓట్ స్మూతీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఎంత సింపుల్లో కదా, జస్ట్ మనం ముందు రోజు పడుకునే ముందు నానబెట్టేసామా, పొద్దున్న లేచి మిక్సీ పట్టించేసామా. అసలు ఇది ఎంత అంటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో. మీరు ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకా బాగా పలచగా మిక్సీ పట్టించి మిల్క్ లాగా అయినా జ్యూస్ లాగా అయినా తీసుకోవచ్చు అనమాట. సో అదే మరి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే, యూస్ఫుల్ అయ్యి ఉంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్లో 75 days వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను. అవి ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.